ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది దేవుని కుమారులుగా పోతున్నారో వారు ఈ లోక సంబంధులు కారు. వారు దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుని కొరకు జీవించేటువంటి వారై ఉన్నారు. వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని సాధించుటకు క్రీస్తులో జీవించేటువంటి ప్రజలు. వారు పరలోక సంబంధులైనటువంటి ప్రజలై ఉన్నారు. వారు ఈ లోకములో ఈ లోకాశలను బట్టి, ఈ లోక కోరికలను బట్టి, లోకంలో ఉన్నటువంటి సంస్కృతిని అనుసరించి బతికేటువంటి ప్రజలు కారు. వారు దేవుని సొత్తైనటువంటి ప్రజలు, దేవుని కొరకు జీవించేటువంటి ప్రజలు ఆత్మ సంబంధులు. ఇక్కడ మనం పరిశీలిస్తే లోకములో జీవించేటువంటి ప్రజలు భూమి, డబ్బు, ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల కొరకు ప్రయాసపడుతున్నారు. వారు ఈ భూమి శాశ్వత కాలం ఉంటుందని, మన తరతరాలు మన ఆస్తి సమకూర్చుకొని మన పిల్లలు దాన్ని సంతృప్తిగా అనుభవించవచ్చని, ఇలాగా నానా రకాలైనటువంటి మార్గాలలో డబ్బుని మీద ఆధారపడుతూ డబ్బునే ప్రాముఖ్యంగా ఎంచుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారికి అర్థం కాని విషయము, వారు గ్రహించని విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే సంకల్పించాడో తన కుమారుల కొరకు క్రీస్తు యేసునందు సంకల్పించినటువంటి సంకల్పం ఉందో, ఆ సంకల్పము ముగించేటువంటి గడియ ఒకటి ఉంది. అదే యేసుక్రీస్తు యొక్క రాకడ. యేసుక్రీస్తు యొక్క రాకడ సమయాన ఈ భూమి మీద భూమి కొరకు బతికిన వాళ్ళు, డబ్బు కొరకు బతికిన వాళ్ళు, ఈ లోక ఆశల కొరకు, ఈ లోకం యొక్క భోగాల కొరకు బతికిన వాళ్ళకి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. అది వారి జీవితంలో అది చాలా భయంకరమైనటువంటి ఘట్టముగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ లోకంలో మనిషి ఎందుకోసమో బ్రతకాలో, ఎందుకోసం జీవించాలో తెలియకుండానే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడి గురించి ఎరగకపోవటమే దీనికి కారణం. ఒక వ్యక్తి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మనం ఎందుకోసం ఈ లోకంలో బ్రతుకుతున్నామో తెలియకుండా జీవితాన్ని కొనసాగించడమే మనిషి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కారణం లేదా తప్పు. దానివల్ల మనిషి యొక్క మార్గము వేరైపోయి, మనిషి యొక్క ఆలోచనలు వేరైపోయి, జీవితం అంటే ఎరగక, ఈ లోకములో ఈ జీవితం యొక్క విలువను గ్రహించక మనిషి వేరే వేరే దారులు ఎత్తుక్కుంటూ, అనగా దేవునికి వేరుగా ఉండేటువంటి మార్గాలను ఎత్తుక్కుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అదంతయు వ్యర్థము అనే విషయాన్ని వారు గ్రహించరు. ఎందుకంటే ఈ లోకము ఎటువైపు చూస్తుందో, ఎటువైపు ఆలోచిస్తుందో దాని వైపు చూడటం మనిషి యొక్క నైజం. అయితే దేవుడి గురించి ఒక వ్యక్తి తెలుసుకున్న తర్వాత, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మనం ఈ లోకంలో ఎందుకోసం సృష్టింపడ్డామో అనే విషయాన్ని ఒక వ్యక్తి గ్రహిస్తే, ఆ వ్యక్తి యొక్క జీవన విధానం అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. ఆత్మ సంబంధంగా జీవించటమే మనిషి యొక్క లక్ష్యము అనేటటువంటి ఆలోచనకి మనిషి ఎప్పుడైతే జీవితాన్ని ప్రారంభిస్తాడో అది గొప్ప జీవితం.